ఈ రోజు రెసిపీ వచ్చేసి సౌత్ ఇండియన్ స్పెషల్ పెసరపప్పు రైస్ పొంగల్. ఇది ఆరోగ్యకరమైనది మాత్రమే కాకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లేదా తేలికపాటి డిన్నర్ లో సరైన వంటకం. మధురమైన సువాసనతో నిండుగా పొంగల్ను ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అయితే వెంటనే వంటను ప్రారంభిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ పేస్ట్. ఒక పాన్ లో నేను మెజరింగ్ కప్ తో కాకుండా ఇలా నీళ్లు తాగే గ్లాస్ తో మెజర్ చేసి తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ పెసరపప్పుని వేసుకుని లో ఫ్లేమ్ లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గా కలర్ చేంజ్ అయ్యి ఒక కమ్మటి సువాసన అనేది వస్తుందండి. ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే బౌల్లో ఒక గ్లాసు బియ్యం వేసుకొని బాగా కడిగి తీసుకోవాలి. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, తొందరగా రెడీ అవుతుందని. మీరు నార్మల్గా ప్యాన్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే గ్లాస్తో, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం పల్చగా ఉండాలి అనుకునే వాళ్ళు మరో హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవచ్చు. మేము కొంచెం గట్టిగానే తింటాం కాబట్టి నేను 4 గ్లాసెస్ వేసాను. అందులో 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఏ మాత్రం అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి. ఇలా నార్మల్గా స్పూన్తోనే ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి తొందరగానే మ్యాష్ అవుతుందండి. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో మేము తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా ఆవు నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నార్మల్ నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఆయిల్ మాత్రం యూజ్ చేయబాకండి, ఫ్లేవర్ బాగుండదు. ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పు పలుకులు, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరేపాకు వేసుకొని తాలింపు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కలర్ చేంజ్ అయితే తాలింపు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే మీరు 4.5 గ్లాసెస్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అంతేనండి, వేడిగా సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఈ పొంగల్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.